వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు, వాళ్ళు చాలా తెలివిమంతులు. అన్ని రకాలుగా ఏ విధంగా కుట్రలు పన్నాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలకు గతంలో బీజేపీ పార్టీలోనే వెంకయ్య నాయుడే వెన్నుపోటు పొడవబడినాడు. అలా బీజేపీ పార్టీకి గతంలో కూడా వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుందో బీజేపీ పెద్దలకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ పొత్తులో 2 సార్లు ఉన్నారు. 2 సార్లు బీజేపీ పొత్తులోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 99లో కానీ 2014లో కానీ. అది చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాబట్టి అందుకే పారాచూట్ బ్యాచ్ తీసుకొని పోయి దాంట్లో చూపించి ఇప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడే బీజేపీలోని కొంతమంది రాజ్యసభ సభ్యులు అంటే ఇప్పుడు అయిపోయింది, వాళ్ళ కాలం కూడా అయిపోయింది. వాళ్ళందరూ మాట్లాడేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గొంతే వినిపిస్తా ఉంటారు. పురంధరేశ్వరి గారితో సహా చంద్రబాబు నాయుడు గారి గొంతు వినిపించడం తప్ప నిజంగా బీజేపీకి నికార్సైన వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటా ఉన్నారు. కానీ తెలుగుదేశం పారాచూట్ బ్యాచ్ మాత్రం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతో జనసేనతో కలిసి పోటీ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. రైట్. పార్థసారథి గారు, ఇదే ప్రధానమైనటువంటి డౌట్. అంటే ఓ పక్కన మీరు అనుకుంటున్నా సరే అవతల వాళ్ళు నమ్మనటువంటి పరిస్థితికి కారణం ఏంటంటే ఒక స్పష్టంగా మేము ఒంటరి పోరాటం చేయబోతున్నాం అన్నటువంటి ప్రకటన రావట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, కమ్యూనిస్టులేమో మాతో తెలుగుదేశం మా వెంట వచ్చి బీజేపీని వదిలిపెడితే ఓకే, లేకపోతే మేము పోటీ అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆ స్పష్టత రావట్లేదు. ఈ పరిణామాల్ని చూసి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుందిలే అని అనుకోవాల్సి వస్తుంది. ఎలాగేది? ఒకటి సాయి గారు, ఇప్పుడు ఎన్నికల్లో పొత్తులు అనేటువంటివి భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వం యొక్క పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుంది. సో మాకు ఉండేటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మాకున్నటువంటి కార్యకర్తల మనోగతం ప్రకారం మేము కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటాం. ఈ 2 రకాలుగా ఎలా ఉంటుందంటేనండి, ఈవెన్ తెలుగుదేశం తరఫున సోదరుడు చెప్పింది అయితే కరెక్ట్, ఆయన వెన్నుపోటుదారుడే, సమస్య దాంట్లో అనుమానం లేదు. 99లో మా కారణంగానే బీజేపీ యొక్క వాజ్పేయి గారి కారణంగానే ఆయన అధికారంలోకి వచ్చాడు. 99 అయిపోయిన తర్వాత నేను చారిత్రక తప్పిదం చేసినాను అన్నాడు. దాని తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారి కారణంగానే ఆయన అధికారంలోకి వచ్చాడు. అయిపోయిన తర్వాత ఆయన కన్న తల్లిని కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆయన తిట్టాడు. ఇలాంటివన్నీ ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీకి అతనితో పోవాల్సిన అవసరం కానీ ఇంకొకటి కానీ లేదు. అయితే కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో నంబర్ గేమ్ కోసము కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటే ఆ అవసరం ఏం కాదని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయిస్తుంది, పార్లమెంటరీ బోర్డు. సో అది వచ్చేంత వరకు మేము నిరంతరం మా యొక్క ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఆల్రెడీ నిన్న మొదలైతే ఈ రోజే మొత్తం మా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు తీసుకొని ఒక్కొక్కరికి ఒక 500 కుటుంబాలు, ఆ 500 కుటుంబాలు మాత్రమే ఈ 3 నెలలు 10 సార్లు తిరగాలి. ఇట్లాంటి మా ప్లానింగ్ల మీద ఉండే ఉంటుంది. అది ఎంతవరకు ఓట్ షేర్ మారుతుంది అనేది ఆంధ్ర ప్రజల యొక్క విజ్ఞతను బట్టి ఉంటుంది అంతే. వాళ్ళకి మేము చెప్పిండేటువంటి వాస్తవాలు, మేము ఎట్లా వీళ్ళు చెప్తున్నారో అభివృద్ధిని చూసి ఓటేయండి అని. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ రోజు రాష్ట్రాలకు ఈ యొక్క గతి కూడా లేదు అనేటువంటి పద్ధతిని మేము స్పష్టంగా వివరిస్తున్నాం. 13 లక్షల కోట్ల నుంచి 47.5 లక్షల కోట్లకి దేశ బడ్జెట్ పెంచిండేది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. 32% నుంచి 49% నిధులు ఇస్తుండేది నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ. అది లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళందరూ నేను చెప్పాలంటే అడుక్కోవాలండి. రాష్ట్రాలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి అంటే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది